ఇసుక కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన గనుల శాఖ మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డిని 3 రోజుల పాటు విచారించిన ఏసీబీ సుమారు 60 ప్రశ్నలు సంధించింది. జేపీవీఎల్, జీసీకేసీ, ప్రతిమా ఇన్ఫ్రా సంస్థలకు వేల కోట్ల రూపాయల మేర అనుచిత లబ్ధి కలిగించడం వెనుకున్న అంతిమ లబ్ధిదారు వివరాలు రాబట్టేందుకు అనేక అంశాలపై ప్రశ్నలు అడిగారు. ఈ కుంభకోణంలో 2600 కోట్ల మేర దోచుకున్నట్లు ప్రాథమికంగా తేల్చిన ఏసీబీ దీనికి మూలం ఎక్కడుంది, సూత్రధారులెవరు అనే దానిపై ప్రధానంగా వెంకటరెడ్డిని ప్రశ్నించింది. శనివారం సాయంత్రం 5 గంటలకు గనుల శాఖ మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డి 3 రోజుల కస్టడీ ముగిసింది. జ్యుడిషియల్ రిమాండ్ కోసం విజయవాడ జైల్లో ఆయన్ను అప్పగించారు. గత 5 ఏళ్లలో ఎవరి ఆదేశాల మేరకు ఇసుక అక్రమాలకు పాల్పడ్డారో కూపీ లాగేందుకు 3 రోజుల విచారణలో ఏసీబీ అధికారులు ప్రయత్నించారు. అయితే వెంకటరెడ్డి మాత్రం పూర్తిస్థాయిలో విచారణకు సహకరించలేదు. ఉన్నత స్థాయి ఆదేశాల మేరకు వ్యవహరించాననే చెప్పుకొచ్చారు. అడిగిన కొన్ని ప్రశ్నలకే సమాధానమిచ్చిన వెంకటరెడ్డి మరికొన్నింటిని దాటవేశారు. కొన్నింటికి నర్మగర్భంగా జవాబిచ్చారు. ఈ 3 రోజుల విచారణలో వెల్లడించిన అంశాల ఆధారంగా రూపొందించిన వాంగ్మూల పత్రాలపై ఆయన సంతకాలు తీసుకున్నారు. జేపీవీఎల్, జీసీకేసీ, ప్రతిమా ఇన్ఫ్రా ప్రతినిధులు మరికొందరు వ్యక్తులతో కలిసి వెంకటరెడ్డి నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని గుర్తించిన ఏసీబీ దీన్ని తెరవెనుక నడిపించిన ప్రధాన వ్యక్తులెవరో గుట్టు తేల్చే పనిలో ఉంది. వెంకటరెడ్డి నేరుగా ఎవరి పేర్లు చెప్పనప్పటికీ ఏసీబీ అధికారులు తమ వద్దనున్న ఆధారాలతో కొందరు ఉన్నత స్థాయి వ్యక్తుల పేర్లు ప్రస్తావిస్తూ వారి ప్రమేయంపై వెంకటరెడ్డిని ప్రశ్నలు అడిగారు. కొన్నింటికి అవునని, మరికొన్నింటికి కాదని సమాధానమిచ్చారు. ఇంకొందరు కీలక వ్యక్తుల పేర్లు ప్రస్తావించినప్పుడు మౌనంగా ఉన్నట్లు సమాచారం. ఇసుక కుంభకోణంలో వెంకటరెడ్డి సమాధానాలతో గత ప్రభుత్వంలోని కీలక స్థానాల్లోని వ్యక్తుల ప్రమేయం ఎక్కడా ఎలా ఉందో ఏసీబీ అధికారులు ఓ నిర్ధారణకు వచ్చారు. మరిన్ని ఆధారాలు సేకరించి వారిని నిందితులుగా చేర్చనున్నారు. వారికి కూడా నోటీసులిచ్చి విచారణకు పిలవాలని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు.